మిత్రులారా, అర్బన్ నక్సలైట్ వ్యవస్థను కూకటి వేళ్లతో సహా పెకలించి వేయడానికి మోడీ ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన అయితే చేసింది. అదేందయ్యా అంటే, ఈ అర్బన్ నక్సలైట్లు ఎక్కువగా ఢిల్లీ అదేవిధంగా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉంటారు. వీళ్లకు ఫండ్స్ కూడా ఈ ఢిల్లీ, ముంబై, పూణే నగరాల నుంచే వస్తూ ఉంటుంది. అందుకే ముందుగా మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లను తొక్కిపారేయాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకున్నది. అందుకోసమే ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ అర్బన్ నక్సలైట్ల పైన కఠినమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టేలా చేశారు. అంటే మహారాష్ట్రలో ఇప్పుడు అర్బన్ నక్సలైట్లకు వ్యతిరేకంగా కఠినమైనటువంటి ఒక కొత్త బిల్లు అయితే తీసుకొచ్చారు. ఈ వామపక్ష తీవ్రవాద సంస్థల చట్టవిరుద్ధ కార్యకలాపాలను సమర్థవంతంగా నిరోధించడానికి కఠినమైనటువంటి ప్రత్యేక ప్రజా భద్రతా బిల్లు అయితే మహారాష్ట్ర అసెంబ్లీ అయితే ఆమోదించింది. 2 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా ఈ బిల్లు చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడినా లేదా మాట్లాడినా లేదా రాతపూర్వకంగానో లేకపోతే సంకేతాల ద్వారానో నువ్వు ఏ విధంగా డెకాట్ పనులు చేసినా సరే తీసుకుపోయి డైరెక్ట్గా జైల్లో దొబ్బుతారనమాట. అట్టుంటుంది మ్యాటర్. అలాంటి బిల్లును అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేశారు. త్వరలోనే ఢిల్లీలో కూడా ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఇదే బిల్లును తీసుకుపోయి పార్లమెంట్ లో కూడా పెట్టి పాస్ చేయనున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఈ అర్బన్ నక్సలిజం అనేది పరిసమాప్తం అయ్యే రోజు అయితే దగ్గరలోనే ఉండాలి.